ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే నాకు తెలిసి 2 ఏళ్ల వయసులోనూ మీ నాన్నగారు చనిపోయారు. అక్కడి నుంచి చిన్న చిన్న పనులు చేశారు, ఊరు వదిలి స్కూల్ కోసం బయటకు వెళ్ళిపోయారు. చాలా దగ్గర చెప్పారు ఈ విషయం, 2-3 దగ్గర చెప్పారు. బట్ నా డౌట్ ఏంటంటే, నాన్న లేకుండా అంటే తాతగారు ఉండొచ్చు, అమ్మగారు ఉండొచ్చు, బట్ నాన్న అనే ఒక బంధం ఉంటుంది. అవునండి. ఆ బంధం లేకుండా మీరు ఈ మొత్తం ప్రయాణం చేసేటప్పుడు ఈ రోజు వరకు ఎప్పుడైనా ఒక క్షణంలో మా నాన్న ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మూమెంట్లో అనిపించింది? చాలా మూమెంట్స్లో అనిపిస్తుందండి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దట్టు నేను ఒక్కడనే, అది మెయిన్ ప్రాబ్లం. తమ్ముడో అక్కో చెల్లో ఎవరో ఒకరు ఉంటే మనం ఇక్కడికి వచ్చి ఏదైనా ధైర్యంగా చేస్తే ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనేది ఉంటుంది. సో ఒక్కడే అవడం వల్ల ఇక్కడ అక్కడ మనమే చూసుకునే పరిస్థితి వచ్చినప్పుడు కొన్నిసార్లు అనిపించింది అక్కడ నానుంటే బాగుండేది కదా. చాలా అనిపిస్తుంది. ఇంకా అది అంతే. అండ్ ఇంకోటి, మీ మేనమామ గారి కూతుర్ని మీరు చాలా చిన్న వయసులో తీసుకొచ్చి మీ అమ్మగారే పెంచుతున్నారు అని చెప్పి విన్నాము. అండ్ మీరు మేనమామ కూతుర్ని చెల్లి అని పిలుస్తున్నారు ఏంది? అంటే ఓ దగ్గర చెప్పున్నారు. అలానేం లేదండి, ఇంక మన దగ్గర చిన్నప్పటి నుంచి దానికి ఊహ తెలియనప్పటి నుంచి ఇంక మన దగ్గర ఉంటుంది. 3 months 6 months బేబీ అప్పుడు తీసుకొచ్చారు. ఓకే. ఇంకా అప్పటి నుంచి మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా అన్న చెల్లి అంతే. అంతేనా? అంటే మీ పెద్దలు కానీ వాళ్ళ పెద్దలు కానీ చెప్పడం అటేమో చెల్లి అన్న ఎవరు మాట్లాడరండి. వాళ్ళు కూడా ఇంటి దగ్గర మీ అన్నయ్య వచ్చాడంటే కదా, కనపడలేదు, ఇంటి దగ్గర ఉన్నాడా లేదా అంటే అంతే, అదే అడుగుతారు. ఓకే, అదేం ఉండదండి. అండ్ రాజావారు రానివారు 2019 రిలీజ్. అవును. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని చాలా త్వరగా నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళాలి. అలాంటి టైంలో కరోనా, మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ బ్రేక్ నుంచి ఇంకో సినిమా ఛాన్స్ కోసం ఆ ప్రయాణం ఎలా జరిగింది? ఆ బ్రేక్ తర్వాత నేనేం ట్రై చేయలేదండి, ఎందుకంటే యాక్సిడెంటల్ యాక్టర్ కరెక్ట్గా చెప్పాలంటే. సో దాని తర్వాత నాకు చందు మొండెట్టి గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఓకే. అది బ్లడీ మేరీ సెకండ్ ఫిల్మ్, ఓటీటీలో. ఓటీటీ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత వచ్చింది. అది సెకండ్ ఫిల్మ్ అండి. దాంట్లో వినబడదు, మాట్లాడతాడు వినబడదు, ఆ క్యారెక్టర్ చేశాను. అది సెకండ్ ఫిల్మ్ అండి. నాకు తెలీదు, అంటే బేసిక్గా నేను సినిమా చేసాను తప్ప ఈ వరల్డ్ ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఎవరిని అడగాలని నాకు తెలియదు. బేసిక్గా నాకు తెలిస్తే నేనంటే ముందు నుంచి నేను ఇందులో ఉంటే నాకు తెలుస్తుంది అండి, పలానా దగ్గరికి వెళ్ళాలి, ఆడిషన్ జరుగుతాయంటే ఇలా ఇవ్వాలని. నాకు అదేం తెలీదు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి కోవిడ్లో ఇంటికి వెళ్ళిపోయా. కోల్డ్ ఫామ్ ఉంటే ఇంకా కోల్డ్ ఫామ్లో కూర్చుండేవాడిని. అప్పుడు మధ్యలో ఒక కోవిడ్ టైంలో 6 months టైం తర్వాత నాకు కాల్ వచ్చింది, ఇలా అనుకుంటున్నారు ఏంటి అంటే, ఓకే సార్ నేను చేస్తాను అని అలా వచ్చా. దాని తర్వాత అర్జున పాల్గొన, తేజమాని, దాని తర్వాత మన రాజ్ తరుణ్తో స్టాండప్ రాహుల్, రంగరంగ వైభవంగా, చిత్తమ్మారాణి, ఇంకా అలా కంటిన్యూగా బట్ అంటే స్టార్టింగ్ వరకు ఎన్ని కష్టాలు పడ్డా ఒక్కసారి మీ జర్నీ స్టార్ట్ అయినాక చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా వెళ్ళిపోయినట్టుంది ట్రావెలింగ్. అంతే అండి. మనం ప్లాన్ అంటే నేను పెద్దగా పట్టించుకోనండి జర్నీ, అప్ అండ్ డౌన్స్ నేను పట్టించుకోను. ఆ టైంకి ఏమవుతుంది ఓకే అని వెళ్ళిపోతూ ఉంటాను అంతే. నేను పెద్దగా లైఫ్ను సీరియస్గా తీసేసుకొని మనం ఏదో చేసేయాలి, ఏదో చెందాలి, అదేం ఉండదండి. ఈ రోజుకి ఇది అవుతుందా, ఓకే, ఈ రోజుకి ఏమీ లేదా, ఇంట్లో వండుకొని తిందాం అంతే. నేను పెద్దగా బయట కూడా తిరగను. లైఫ్ని కానీ, లేకుంటే కెరీర్ని కానీ, లేకపోతే గోల్స్ కానీ, ఇవేవి కూడా అంటే ఒక ప్రయత్నం చేస్తారు కానీ సీరియస్గా పెట్టుకోరు. అలాంటి కసిరెడ్డి ఒక స్నేహం విషయంలో మాత్రం, అంటే ఒక్కసారి పరిచయం అయితే చాలా సీరియస్గా ఉంటారంటే కారణం ఏంటి? ఒక్కసారి ఫ్రెండ్ అనుకుంటే ఇంక ఫ్రెండ్, ఏం జరిగినా వాడికి అండగా నిలబడమే. అంటే మన నుంచి ఏది ఆశించకుండా వచ్చేవాడు ఒక ఫ్రెండ్ అండి అంతే.